హాయ్, వెల్కమ్ టు సాయి షణ్ముఖ ప్రోడక్ట్స్. ఈరోజు వచ్చేసి రెసిపీ రాయలసీమ కంది కుడుములు తయారు చేసే విధానము. ఒక గ్లాస్ కందిబ్యాలు, ఒక గ్లాస్ జొన్న రవ్వ, ఒక గ్లాస్ జొన్న పిండి. ఫస్ట్గా కందిబ్యాలల్లో వాటర్ పోసేసుకొని 1 టైం కడిగేసుకొని పెట్టుకొని వాష్ చేసేసుకొని, వన్ ఆర్ 2 టైమ్స్ వాష్ చేసుకొని కడుక్కొని పెట్టుకోండి. పక్కకి వాటర్ పోసుకొని పెట్టుకోండి. 1 అవర్ నానబెట్టాలి. జొన్న రవ్వలో వచ్చేసి వాటర్ పోసేసి ఒక్కసారి కడగండి. ఒక్క సెకండ్ అనేది ఉంటే అక్కడంతా పొట్టు అనేది ఉంది కదా, మిగిలినది ఏమన్నా పొట్టు ఏమన్నా ఉండేది నీట్గా పోతాయి. మొలకెత్తినేటివి ఏమన్నా అనేటివి పోతాయి. తర్వాత నీట్గా అది కూడా 1 అవర్ నానబెట్టుకోండి. ఒక్కసారి కడుక్కోండి. అంతవరకే వేసినాక వాటర్ పోసుకొని పక్క పెట్టుకోవాలి. ఇది చూడండి, నానబెట్టినాక 1 అవర్ తర్వాత నానబెట్టినాక గింజ నాన్న తర్వాత కట్ చేసి చూడండి నానిందా లేదో అనేసి. అప్పుడు కటింగ్ అయిందంటే అది నాన్నట్టు. ఇంకొకసారి కడుక్కొని దాన్ని నీళ్ళన్నీ వంపేసిన తర్వాత మిక్సీ జార్లో ఈ కందిబ్యాలని వేసేసుకోండి. నానబెట్టిన కందిబ్యాలని ఉల్లిగడ్డలు, ఒక గ్లాస్ కందిబ్యాలకి ఒక గడ్డ వేసానండి. దాన్ని గ్రైండ్ చేసేసుకోండి. బరకగా రావాలి, మెత్తగా రాకూడదు. కందిబ్యాలు నానబెట్టిన కందిబ్యాలు బరకగా రావాలి, పిండిగా రాకూడదు చూపించినట్టు. జొన్న రవ్వ నీళ్ళన్నీ వంపేసిన తర్వాత కందిబ్యాలు గ్రైండ్ చేసినది దానిలో మిక్స్ చేసుకోవాలి. జొన్న పిండి ముందుగా చూపించాను కదా, ఆ పిండి అది కూడా బరకగా ఉండాలి. పిండి మెత్తగా ఉండకూడదు. మెత్తగా ఉందంటే గట్టిగా అవుతాయి కుడుములు, గట్టిగా అవుతాయి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అట్లా కలుపుకోవాలి. ప్యాటర్న్ వచ్చేసి వాటర్ వేసుకోండి. గట్టిగా ఉందంటే కొంచెం జోరుగా కలుపుకోండి. ఒక్క రవ్వ జోరుగానే, ఎక్కువ కూడా కాదు, జారేటట్టు. తర్వాత ఇడ్లీ పాత్రల్లో అలా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత కుడుములు ఫిల్ చేసిన తర్వాత దాన్ని నిండా పెట్టకుండా చూసుకోండి. దాని మాదిరిగా పెట్టుకోండి. ఆ ప్లేట్ వరకే పెట్టుకోండి. ఫుల్ పెట్టుకుంటే కింద ప్లేట్కి అంటుకుంటుంది, మొత్తం ఉడకదు సరిగా. ఇడ్లీ పాత్రలో 1 లీటర్ వాటర్ పోసుకోండి. గిన్నెలో 1 లీటర్ వాటర్ పోసుకున్న తర్వాత కింద ప్లేట్ పెట్టుకున్నాక ఇడ్లీ స్టాండ్ అనేది పెట్టుకోండి. మూత మూయండి. ఫస్ట్ మూసిన తర్వాత 20 నిమిషాల తర్వాత కుడుములు రెడీ అవుతాయి. ఉడికిందా లేదో ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. మూత చేత ఒక్కసారి టచ్ చేసి చూడండి. దీని కాంబినేషన్గా ఉల్లిగడ్డ కారం. డేలోనే తీసుకోవాలి దీన్ని, నైట్ తీసుకోకూడదు. హెల్త్కి చాలా మంచిది. Please like and subscribe for more videos. Thank you for watching.